ఇవాళ పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. కేసు విచారణ ఈ నెల 28కి వాయిదా వేసింది నాంపల్లి సిబిఐ కోర్టు. A6 ఉదయ్, A7 భాస్కర్ రెడ్డి తరపున లాయర్లు వాదనలు వినిపించారు. వివేక హత్య కేసుపై మీడియా ట్రయల్ జరుగుతోందని అన్నారు. యూట్యూబ్ లింక్స్ ను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని భాస్కర్ రెడ్డి తరపు న్యాయవాది కోరారు. కోర్టు కంటే ముందే మీడియా ట్రయల్ చేస్తోందంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనివల్ల కోర్టు ప్రభావితమయ్యే అవకాశం ఉందన్నారు భాస్కర్ రెడ్డి తరపు లాయర్. అయితే మీడియాకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని సిబిఐ కోర్టు స్పష్టం చేసింది. కోర్టు ఎవరిని ప్రభావితం చేయలేదు, అలాగే అనుమానం అవసరం లేదని జడ్జి పేర్కొన్నారు. ఇక తదుపరి విచారణ ఈ నెల 28కి వాయిదా వేసింది నాంపల్లి సిబిఐ కోర్టు. ఈ కేసులో విచారణకు హాజరయ్యారు ఎంపీ అవినాష్ రెడ్డి, అప్రూవర్ దస్తగిరి. మిగతా నిందితులు కూడా కోర్టుకొచ్చారు. మరోవైపు వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ అప్రూవర్ దస్తగిరి హైకోర్టులో పిటిషన్ వేశారు. నాంపల్లి సిబిఐ కోర్టులో దస్తగిరి మరో పిటిషన్ దాఖలు చేశారు. తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. తమకు ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని ప్రొటెక్షన్ పిటిషన్లో కోరారు. తన కుటుంబానికి జగన్, భారతి, అవినాష్, శివశంకర్ రెడ్డి, చైతన్యరెడ్డి నుంచి ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సిబిఐ తన కుటుంబానికి రక్షణ కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో అభ్యర్థించారు. దస్తగిరి తరపున పిటిషన్ దాఖలు చేశారు లాయర్ జడ శ్రవణ్. దస్తగిరి భద్రత పిటిషన్పై మధ్యాహ్నం విచారించనుంది సిబిఐ కోర్టు. దస్తగిరి అప్రూవల్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. తనని ముద్దాయిగా కాకుండా సాక్షిగా మాత్రమే పరిగణించాలని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఎలాంటి అభ్యంతరం తెలుపలేదు సిబిఐ. దానిపై తీర్పు రిజర్వ్ చేసింది సిబిఐ కోర్టు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ మనకు అందిస్తారు. ప్రవీణ్, ఇవాళ వివేక హత్య కేసులో కీలక పరిణామాలు జరిగాయి. అలాగే మీడియాకు ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేమంటూ సిబిఐ కోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో పూర్తి అప్డేట్స్ ఏంటి ప్రవీణ్? వివేక హత్య కేసుకు సంబంధించి చాలా కీలక విషయాలు ఈ రోజు వాదనల రూపంలో కూడా కొనసాగినటువంటి పరిస్థితి కనపడింది. ముఖ్యంగా ఈ రోజు 4 అంశాలు మనం గమనించినట్లయితే సిబిఐ కోర్టులో మెయిన్ కేసు 28కి వాయిదా పడ్డది. మిగిలినటువంటి అంటే అవినాష్ రెడ్డితో పాటు నిందితులందరూ కూడా ఈ రోజు కోర్టు ముందు హాజరయ్యారు. మరోవైపు అప్రూవర్ గా మారినటువంటి దస్తగిరి కూడా నేను వ్యక్తిగతంగా విచారణకు హాజరైనటువంటి సందర్భం కనపడుతుంది. ఇక తెలంగాణ హైకోర్టులో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ దస్తగిరి వేసినటువంటి పిటిషన్ ఒకటి, మరోవైపు దస్తగిరి కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉంది. ఎందుకంటే దస్తగిరి తండ్రి పైన విచక్షణ రహితంగా దాడి చేసినటువంటి అంశాన్ని ప్రస్తుతం అయితే సిబిఐ కోర్టులో కూడా మెన్షన్ చేయడం జరిగింది. సిబిఐ కోర్టులో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రొటెక్షన్ కల్పించేలా సిబిఐకు డైరెక్షన్స్ ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే ఒక పిటిషన్ కూడా దాఖలైంది. మరోవైపు దస్తగిరి అప్రూవర్ గా మారినటువంటి దస్తగిరిని విట్నెస్ గా పరిగణలోకి తీసుకోవాలనేటువంటి అంశానికి సంబంధించి కూడా వాదనలు ముగిశాయి. ప్రస్తుతం ఆర్డర్ అయితే మాత్రం రిజర్వ్లు ఉందనేటువంటి అంశాన్ని అయితే మాత్రం చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు జరిగినటువంటి కీలకమైనటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ కౌన్సిల్ జడా శ్రవణ్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం సార్. ముఖ్యంగా ఈ రోజు చాలా కీలక అంశాలను మీరు ప్రస్తావన చేశారు. ముఖ్యంగా దస్తగిరి విషయంలో 3 అంశాలను మీరు కోర్టు ముందు ఉంచినటువంటి పరిస్థితి, మీరు ముఖ్యంగా కుటుంబ సభ్యుల ప్రొటెక్షన్ విషయం కావచ్చు, అప్రూవర్ గా మారినటువంటి అంశాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? డే బిఫోర్ ఎస్టర్డే అంటే ఒక 2-3 రోజుల క్రితం దస్తగిరి ఫాదర్ని విచక్షణ రహితంగా కొట్టి, మీ కొడుకు ఎలక్షన్లో పోటీ చేసేంత మగాడా, మాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తారా అని విచక్షణారహితంగా కొట్టినటువంటి అంశం మీద దస్తగిరి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చారు. కనీసం పోలీస్ రిపోర్టు రిజిస్టర్ చేయకుండా, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుండా, కంప్లైంట్ తీసుకోకుండా, దాన్ని ఏ విధమైన విచారణ చేయకుండా ఇది కేవలం యాక్సిడెంట్గా అని ఒక సాక్షిలో ఒక కథనాన్ని రిపోర్ట్ చేసి ఈ కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. నిన్నటికి బెయిల్ వచ్చిందని ఒక నిందితుడికి 200 మంది సైలెన్సర్లు తీసివేసి బాణసంచ కాలుస్తూ దస్తగిరి ఇంటి చుట్టూరు కూడా నానా యాగి చేస్తే ఏమంటామండి దీన్ని? అంటే మీరు ఒక విట్నెస్ని థ్రెటన్ చేస్తూ దస్తగిరి తండ్రిని చంపాలని ప్రయత్నం చేసి దస్తగిరి భార్య మీద థ్రెటన్స్ కాల్స్ ఇస్తూ వాళ్ళ ఇంటి చుట్టూ రౌడీ మోకలు సైలెన్సర్లు తీసేసి బళ్ళు వేసుకుని తిరిగి థ్రెటన్ చేస్తుంటే దీన్ని దేశం అంటామా, రాష్ట్రం అంటామా, రాజ్యాంగం అంటామా? పిటిషన్ ఫైల్ చేయొద్దా?
మీరు జైల్లోకి వచ్చి జైల్లో ఉన్నటువంటి వ్యక్తులను కూడా బెదిరించే స్థాయికి చైతన్య రెడ్డి వస్తే జైలర్లు కూడా వీళ్ళకి సహకరిస్తుంటే ప్రొటెక్షన్ పిటిషన్ అయ్యాక ఏం చేస్తాము? సో ఈరోజు అయితే దస్తగిరి కుటుంబ సభ్యులకి, దస్తగిరి భార్యకి, దస్తగిరి తల్లిదండ్రులకి, దస్తగిరి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రొటెక్షన్ ఇవ్వాల్సిందిగా సిబిఐ కోర్టులో పిటిషన్ వేశాం. ఆ పిటిషన్ మీద చాలా తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేశారు. దస్తగిరికి వేసినటువంటి పిటిషన్లో యూట్యూబ్ లింక్స్ ఫార్వర్డ్ చేశారు, మీడియా ట్రయల్ చేస్తున్నారు, మీడియాలో కూర్చొని మాట్లాడుతున్నారు. అంటే మరి ఎఫ్ఐఆర్ కట్టకుండా సాక్షిలో కథనం ఎలా వాళ్ళ ప్రసారం చేశారు? దస్తగిరి ఇచ్చిన రిపోర్ట్ మీద విచారణ చేయకుండా మీరు అది యాక్సిడెంట్ అని ఎవరు కన్ఫర్మ్ చేశారు? ఎస్పీ కన్ఫర్మ్ చేశారా? ఎస్ఐ కన్ఫర్మ్ చేశారా? ఎఫ్ఐఆర్ ఎక్కడుంది? నేను నా తండ్రికి జరిగింది, నా తండ్రిని కొట్టడానికి చంపడానికి ప్రయత్నం చేశారు అని దస్తగిరి కంప్లైంట్ ఇస్తే దాని మీద ఎఫ్ఐఆర్ కట్టండి. ఎఫ్ఐఆర్ కట్టి నిజాయితీగా విచారణ చేయండి. విచారణ చేసిన తర్వాత ఇది యాక్సిడెంట్ అని చెప్పండి. మీరు ఎఫ్ఐఆర్ కట్టారా? విచారణ చేశారా? ఏ ఆధారాలతోటి సాక్షిలో కథనాన్ని ప్రచురించారు మీరు యాక్సిడెంట్ అని? అంటే మీరు చేస్తేనేమో సంసారమా, మిగతా వాళ్ళు చేస్తేనేమో ఇంకొకట. అంటే వాట్ కైండ్ ఆఫ్ అ స్టేట్మెంట్ ది పీపుల్ ఆర్ గివింగ్ బిఫోర్ అ కోర్ట్ ఆఫ్ లా? ఐ డోంట్ అండర్స్టాండ్ రియల్. అంటే దస్తగిరికి ఎవరి నుండి థ్రెట్ అయిన ఉంది సార్? ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కావచ్చు, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, భారతి లాంటి పేర్లన్నీ వస్తున్నాయి. మీరు ఆ పిటిషన్ లో ఎవరిని పార్టీ చేస్తారు? ఈ దస్తగిరి ఎవరి నుంచి అయితే థ్రెట్ ఉందని నాకు చెప్పాడో యాజ్ అన్ అడ్వకేట్గా నేను ఆ పిటిషన్లో అదే రాశాను. దస్తగిరి చాలా సీరియస్గా అప్రహెన్షన్ ఎక్స్ప్రెస్ చేసింది అవినాష్ రెడ్డి, భారతీ రెడ్డి అండ్ జగన్మోహన్ రెడ్డి అండ్ నిన్న ఎవరైతే చైతన్య రెడ్డి ఉన్నారో వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయన, ఈ నలుగురు దగ్గర నుంచి తన ప్రాణానికి హాని ఉంది అని చెప్పేసి యాజ్ ఏ విట్నెస్గా దస్తగిరి అప్రహెన్షన్ ఎక్స్ప్రెస్ చేశారు. అవే విషయాలు నేను పిటిషన్లో పొందుపరిచాను. కోర్టు విల్ టేక్ అ డెసిషన్. ఇప్పుడు మేము ఇచ్చినటువంటి పిటిషన్లో న్యాయం ఉంది అంటే కోర్టు విచారణకు ఆదేశిస్తుంది, ప్రొటెక్షన్ ఇస్తుంది. ప్రొటెక్షన్ లేదు అంటే డిస్మిస్ చేస్తుంది. దాని మీద మేము పై కోర్టుకు వెళ్తామో కింద కోర్టుకు వెళ్తామో దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. కానీ ఒక విట్నెస్గా నాకున్నటువంటి ప్రాథమికమైన హక్కు, నేను రేపొద్దున కోర్టులో ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్ లోపు వెళ్ళిపోయి ఈ సాక్షిగా నేను మాట్లాడాలి అంటే నాకు ఇక్కడ యుద్ధ వాతావరణం కనిపిస్తుంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దగ్గర నుంచి నాకు థ్రెట్ ఉంటే, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి నాకు థ్రెట్ ఉంటే, డీజీపీ ఆఫీస్ నుంచి నాకు థ్రెట్ ఉంటే, ఎంపీ దగ్గర నుంచి నాకు థ్రెట్ ఉంటే వేర్ షుడ్ ఐ గో? నేను ఎక్కడికి వెళ్ళాలి? సో ఎక్సెప్ట్ కోర్టుకు రావటం తప్ప, ప్రొటెక్షన్ అడగటం తప్ప, ఆ ప్రొటెక్షన్ అడగటం కూడా తప్ప. సో ఖచ్చితంగా ఇది రాజకీయ ప్రయోజనాలతోటి చూడొద్దు. ఇది ఒక విట్నెస్ లైఫ్ థ్రెట్ ఉంది, వాళ్ళ ఫ్యామిలీకి లైఫ్ థ్రెట్ ఉంది. ఖచ్చితంగా ఈ విట్నెస్కి ప్రొటెక్షన్ ఇవ్వవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద, కోర్టు మీద ఉందని అయితే నేను భావిస్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు దస్తగిరి అప్రూవర్గా మారిన తర్వాత తనని సాక్షిగా పరిగణలోకి తీసుకోవాలనేటువంటి అంశానికి సంబంధించి ఏంటి సార్? ఈరోజు దాని మీద విచారణ ముగిసింది. 28వ తారీఖున దాని మీద ఆర్డర్స్ పెట్టారు, రిజర్వ్ చేశారు. సో ఖచ్చితంగా 110వ సాక్షిగా దస్తగిరిని సిబిఐ అప్రూవర్గా అంగీకరించి దాని ద్వారా దాన్ని హైకోర్టులో వేసి హైకోర్టు కూడా అతన్ని అప్రూవర్గా యాక్సెప్ట్ చేసిన తర్వాత నాకు తెలిసి దస్తగిరి నిందితుడు కాదు, అప్రూవర్గా సాక్షి మాత్రమే. సో ఎవరైతే మెజిస్ట్రేట్ ఉన్నారో కడప పులివెందుల మెజిస్ట్రేటు రాంగ్గా తీసుకున్నటువంటి కాగ్నిజెన్స్ని ఛాలెంజ్ చేశాము. దాని మీద వాదోపవాదనలు జరిగినాయి. ఖచ్చితంగా కోర్టు దస్తగిరిని సాక్షిగానే పరిగణిస్తుందని అయితే నేనైతే భావిస్తున్నాను. ఈ రోజు అయితే మాత్రం చాలా కీలకమైనటువంటి అంశాలు, ముఖ్యంగా ఇప్పటి వరకు మనం అనుకున్నట్లుగానే, ఎందుకంటే దస్తగిరి ఉన్నటువంటి థ్రెట్ అయిన విషయంలో కావచ్చు, దస్తగిరి అప్రూవర్గా మారినటువంటి అంశం తర్వాత దానిని సాక్షిగా పరిగణలోకి తీసుకోవాలనేటువంటి అంశం పైన వాదనలు ముగిశాయి. అయితే తీర్పునైతే మాత్రం రిజర్వ్ చేసింది అనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. మరొక కీలకమైనటువంటి అంశం, అవినాష్ రెడ్డి ద్వారా తనకు ప్రాణహాని ఉందంటూ కూడా దస్తగిరి తెలంగాణ హైకోర్టులో మరొక పిటిషన్ వేశాడు. తెలంగాణ హైకోర్టులో వేసినటువంటి పిటిషన్లో అవినాష్ రెడ్డి బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ ఇప్పటికే ఒక పిటిషన్ దాఖలు అవ్వడం జరిగింది. ఒకవేళ తెలంగాణ హైకోర్టు ఆ పిటిషన్ విచారణ స్వీకరించినట్లయితే దానిపైన కూడా విచారణ కొనసాగేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇక A6, A7 గా ఉన్నటువంటి నిందితులు ఉదయ్ కుమార్ కావచ్చు, తర్వాత భాస్కర్ రెడ్డి తరపున కౌన్సిల్ తమ వాదనలు వినిపిస్తూ మీడియా ట్రయల్ చేస్తుంది. మీడియా ట్రయల్ చేయడం వల్ల కోర్టు మీడియా ట్రయల్ కు ప్రభావితం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి యూట్యూబ్ లో ఉన్నటువంటి లింక్స్ ను తొలగించాలి. మరోవైపు మీడియా ట్రయల్ చేయకోకుండా డైరెక్షన్స్ ఇవ్వాలంటూ కూడా వారి కౌన్సిల్ తమ వాదనలు వినిపించారు. కానీ కోర్టు మాత్రం దీన్ని తీవ్రంగానే తప్పుపట్టింది. మీడియాను మేము కంట్రోల్ చేయలేం, మీడియాకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేము. ఒకవేళ మీడియా ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది కోర్టును అనుకుంటే మేము చూస్తూ ఊరుకోము కదా, ఖచ్చితంగా మేము అప్రమత్తంగానే ఉన్నామనేటువంటి అంశాన్ని సిబిఐ కోర్టు స్పష్టంగా చెప్పినటువంటి మాట కనపడుతుంది. తదుపరి విచారణ ఈ నెల 28కి వాయిదా వేసింది. 28వ తారీఖున మరోసారి నిందితులందరూ కూడా కోర్టు ముందు హాజరయ్యేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇక దస్తగిరి అప్రూవర్ గా మారినటువంటి దస్తగిరి తనను విట్నెస్ గా పరిగణలోకి తీసుకోవాలి, సాక్షిగా పరిగణలోకి తీసుకోవాలనేటువంటి పిటిషన్ కి సంబంధించి దానిపైన ఎలాంటి ఆర్డర్ ఇవ్వబోతుందనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకా కుటుంబ సభ్యులకు ప్రొటెక్షన్ కల్పించాలనేటువంటి అంశానికి సంబంధించి మధ్యాహ్నం 2:30 వాదనలు కొనసాగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది.